యాక్ట్ 1989 ఏదైతే ఉందో దీంట్లో సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిల్ అసలు దొరకడం అనేది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ప్రాథమిక దర్యాప్తు కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఒక యాక్ట్ ఇది. సో ఎవరి మీద కంప్లైంట్ వస్తే ఒక ఎస్సీ అతను పలానా అతను నన్ను దూషించాడు కులపరంగా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ప్రాథమిక దర్యాప్తు కూడా లేకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఈ యాక్ట్ పవర్ని ఇస్తుంది. సో ఆ విధంగా సజ్జల భార్గవరెడ్డి మీద ఇవాళ రోజు ఈ పులివెందుల్లో ఉన్న పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఏదైతే కేసు పెట్టాడో దాని ఆధారితంగా ఇవాళ రోజు ఎస్సీ అట్రాసిటీ కేసు అతని మీద పెడతాం జరిగింది. దాని అనుగుణంగానే ఇవాళ రోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని మీద కేసు ముందుకెళ్లే పరిస్థితిలో సజ్జల భార్గవరెడ్డి ఏదైతే ఉన్నాడో ఈయన క్లియర్ గా తెలుస్తుంది ఆయన తప్పు చేశాను కాబట్టి ఒక భయంతో ఫస్ట్ హైకోర్టు నిరాకరిస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఇట్లా అంతిమ న్యాయస్థానం వరకు ఆయన పరిగెడుతున్నాడు. ఎందుకంటే ఆయనలో తప్పు చేశాడు కాబట్టి ఈ భయం కనబడుతుంది. అది క్రిస్టల్ క్లియర్ అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ రోజు ఏం చెప్పిందంటే యాజ్ ఎ ప్రొసీజరల్ యాజ్ పర్ ద లా ఆఫ్ ప్రొసీజర్ మీకు హక్కు ఉంది, మీరు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ ఫారం కాదు, యూ హ్యావ్ టు గో త్రూ ద కరెక్ట్ ఫారం. అదేంటంటే ట్రయల్ కోర్ట్ కింద ఏ కోర్ట్ అయితే ఉందో ఫస్ట్ అసలు ఆ కేసు నమోదైన ట్రయల్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మీరు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోండి అని చెప్పారు. ఇది కరెక్ట్ ఫారం కాదని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. అలా రిజెక్ట్ చేస్తూనే సుప్రీంకోర్టు వాళ్ళ రోజు ఖచ్చితంగా చాలా గట్టిగా ఖండించింది. ఏంటంటే మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఇట్లా క్యాస్ట్ స్లర్స్ అంటే క్యాస్ట్ అండ్ రేషియల్ స్లర్స్ అంటే ఇదే ఒక క్యాస్ట్ పరంగా దూషణలో గురి చేస్తూ ఒక వ్యక్తి మీద ఇలాంటి పోస్టులు పెట్టారో అది చాలా జుగుప్సాకరం అండ్ చాలా ఇల్లీగల్ అది. సో దాని పరంగా మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు ఒకవేళ ప్రూవ్ అయితే. ఇలాంటివి అసలు ఇట్లాంటి వ్యవస్థల్ని ఇటువంటి ఆర్గనైజ్డ్ గా మీరు ఇట్లా చేసేదాన్ని ఏ ఫారం కూడా అసలు హర్షించదు అండ్ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సో దీనికి ఒకవేళ ప్రూవ్ అయితే మీరు ఖచ్చితంగా తీవ్రమైన శిక్షలకి మీరు అర్హులైతారని చెప్పి అక్కడ క్లియర్ గా వాళ్ళని వారించడం జరిగింది సుప్రీంకోర్టు. దాని పరంగా వాళ్ళని వాళ్ళ రోజు కింద ట్రయల్ కోర్టుకి వెళ్ళి మీరు బెయిల్ అప్లై చేసుకోండి, జస్ట్ యాజ్ ఎ ప్రొసీజర్ కాబట్టి మీకు హక్కు ఉంది. ఒక యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకునే హక్కు ప్రతి నాగరికుడికి దేశంలో ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మీకు ఆ ఛాన్స్ కల్పిస్తూ ఒక 2 weeks ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చింది అంతే సుప్రీంకోర్టు. అంటే ఈ 2 వారాల్లో అతను కరెక్ట్ పద్ధతిలో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే హక్కు ఆయనకు ఉంది కాబట్టి ఈ 2 వారాలు కొద్దిగా చిన్న వెసులుబాటు ఇచ్చింది ఇంటరిమ్ రిలీఫ్ సుప్రీంకోర్టు. కానీ మీరు చెప్తున్నట్లుగా అసలు దానికి అక్కడ అవకాశమే లేదనేది ఉంది కదా. 100%. అంటే యాక్చువల్ అయితే సెక్షన్ 18 ఆఫ్ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారం సార్ చెప్పినట్టు దీనికి ముందస్తు బెయిల్ వేసుకునే ఛాన్స్ లేదు. కానీ ఒక నాగరికుడిగా మీకు కానీ నాకు కానీ ఎంత పెద్ద తీవ్రవాది అయినా సరే ఒక బెయిల్ మూవ్ చేసుకునే హక్కు అనేది ఒక నైతిక హక్కు అది. సో ఆ విధంగా అతను యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే హక్కు అతనికి ఉంది కాబట్టి సో మళ్ళీ ఒకసారి ట్రయల్ కోర్టులో నువ్వు ట్రై చేయి అని చెప్పి ఒక చిన్న ఇంటరిమ్ రిలీఫ్ 2 వారాలు మాత్రమే ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చేది. దాని తర్వాత అతన్ని సార్ చెప్పినట్టు అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ లోకి తీసుకోవచ్చు, దాని తర్వాత దర్యాప్తు సాగించవచ్చు. సో ఇక్కడ సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అంటేనే అర్థం చేసుకోవాలి కదా. ఆ పోస్టులు కానీ ఆ వ్యవహారానికి సంబంధించి ఎవరు సమర్థించరు కదా. 100% సార్. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టు చట్టానికి కళ్ళు న్యాయం గుడ్డిది ఇవన్నీ సినిమా డైలాగులు, కానీ నిజంగా రియల్ లైఫ్ లో చట్టానికి కళ్ళు ఉంటే జడ్జి వారు అన్ని చూస్తారు. సో ఈ సజ్జల భార్గవరెడ్డి అనే అతను ఏ విధంగా గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియా ద్వారా ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని రౌడీ రాజకీయాలు చేశారో అన్ని తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఆ విధంగానే ఇవాళ రోజు వాళ్ళని సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దాని పరంగానే ఇవాళ రోజు వాళ్ళని తీవ్రంగా ఖండించడం జరిగింది సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డి. అదే మనకి ఇవాళ కనబడుతుంది. రఫీ గారు ఏం చెప్తారు సజ్జల భార్గవరెడ్డి గురించి? గత 5 ఏళ్లుగా అంటే వైసీపీ సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో నడిపించింది వారే. ఈ పోస్టుల వ్యవహారానికి సంబంధించి కానీ, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ, లేదంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇష్టారీతిని వ్యవహరించారు, సోషల్ మీడియాలో రెచ్చిపోయి వ్యవహరించారు. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పటికీ అసలు ముందస్తు బెయిల్ అనేది ఈ కేసు